అక్క. హాయ్, మీ పేరు? సరిత. సరిత. ఏం చేస్తుంటారు అక్క? నేను స్కూల్లోకి వెళ్తా. స్కూల్లోకి వెళ్తారా? ఇంకా చదువుకుంటున్నారా? చదువుకోలేదు, స్కూల్లో చెప్పడానికి వెళ్తా. టీచింగ్ చేస్తారా? ఈ స్కూల్కి వెళ్తా అంటే చదువుకోవడానికి ఇంకా పోతున్నారేమో అనుకుంటున్నా. అదేం లేదు. టీచింగ్ చేస్తారు. అవును. ఎట్లా సతాయిస్తారా స్కూల్లో పిల్లలు? ఏం లేదు, బాగా అలవాటు పడిపోతా. ఇంటికాడ పిల్లలు మళ్ళీ స్కూల్లో ఇంటికాడ ఉన్న ఫ్రస్ట్రేషన్ మొత్తం స్కూల్కి వెళ్ళి ఎప్పుడైనా తీర్చినారు అట్లా? లేదు, అక్కడే బాగుంటుంది. అక్కడనే బాగుంటుంది. అక్కడనే బాగుంటుంది ఇక్కడికంటే. అక్కడ అందరు పిల్లలు ఉంటారు, మంచిగా ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా మాట్లాడతారు, మంచిగా వాళ్ళ మాటలతోనే టైం స్పెండ్ అవుతుంది, మంచిగా బాగానే ఉంటుంది. రోజు గడిచిపోతుంది. ఏ స్కూల్లో చేస్తారు అక్క మీరు? నోటర్ డ్యామ్ స్కూల్ ఇక్కడే, తిగరాజపల్లి. అక్క ఇంకొకటి, ఇప్పుడు మన తెలంగాణలో 30 తారీఖు ఎలక్షన్స్ జరగబోతున్నాయి కదా. సో మీ లోకల్ ఎమ్మెల్యే ధర్మారెడ్డి గారు ఉన్నారు కదా. సో ఆయన పనితీరు ఎట్లుంది? ఇంతకు ముందు ఎట్లుండే, ఇప్పుడు ఆయన గెలిచిన తర్వాత ఎట్లుంది? బాగానే ఉంది, అన్నీ చేసిండు. మాకు రోడ్లు వచ్చినాయి, అన్ని తీర్ల ఏదో కళ్యాణ లక్ష్మి వచ్చింది, పింఛన్స్ ఏదంటే ఇప్పుడు రైతు బీమా, రైతు బంధు, ఇవన్నీ బాగానే ఉంది, మంచిగానే ఉంది. వస్తే కూడా బాగుంటుంది. మళ్ళీ మూడోసారి కూడా గెలవాలనుకుంటున్నారు? గెలవాలనుకుంటున్నాం. మళ్ళీ మీరు ఏమనుకుంటున్నారు? మళ్ళీ గెలిపించుకుందాం అనుకుంటున్నారు? కేసీఆరే రావాలి, చల్లధర్మారెడ్డి రావాలని మేము అనుకుంటున్నాం. కేసీఆర్ గారి పరిపాలన ఎట్లా అనిపిస్తుంది అక్క మీకు? బాగుంది, కళ్యాణ లక్ష్మి అన్ని ఏదంటే అది, పిల్లలకు స్కూల్లో స్టడీ కూడా అప్పుడు ఏం చదువుకోవాలంటే అంత ఇంట్రెస్ట్ లేకుండే, ఇప్పుడు బాగా చాలా మంది, ఇప్పుడు ప్రతి ఒక్క పేరెంట్స్ కూడా అదే, గవర్నమెంట్ స్కూల్ అంటే టీచర్స్ సరిగ్గా ఉండరు, ఫ్యాకల్టీ ఉండదు, టీచింగ్ సరిగ్గా ఉండదు అని చెప్పేసి అని అంటున్నారు కదా. ఇప్పుడు తెలంగాణ వచ్చిన తర్వాత ఆ పరిస్థితి కనిపిస్తుంది మనకి. చాలా బాగుంది. ఇప్పుడు ఒకప్పుడు చదువుకోవాలంటే చదువు అంటే ఇంట్రెస్ట్ లేకుండే, ఇప్పుడు మన తెలంగాణ మనకు వచ్చింది కానుండి మనం పిల్లలకు కూడా ఎక్కడ చదువుకోవాలన్నా కూడా ఫ్రీ సీట్స్, స్కాలర్షిప్స్ ఇవన్నీ రావడం వల్ల, ఇది మన కేసీఆర్ వచ్చిన కానుంచే ఇవన్నీ ఉన్నాయి, అది వరకు ఇవన్నీ లేవు. కాబట్టి మళ్ళీ మన కేసీఆర్ చల్లధర్మారెడ్డి రావాలని మేము అనుకుంటాను. మన తెలంగాణలో విద్య ఎట్లుంది? బాగుంది, చాలా బాగుంది. ఏదైనా వైద్య అయినా విద్య అయినా చాలా బాగున్నది. ఎందుకంటే ఒకప్పట్లో మెడికల్ కాలేజెస్ ఎక్కువ లేవు, ఇప్పుడు ఉన్నాయి, అవన్నీ ఉన్నాయి. ఎన్ని సీట్లు అంటే అన్ని సీట్లు ఉన్నాయి. చిన్నప్పటి నుంచి 6th క్లాస్ నుండి 4th క్లాస్ నుండి అప్పుడు హాస్టల్స్ ఉండేవి, ఇప్పుడు అన్ని గురుకుల, సోషల్ వెల్ఫేర్ ఇవన్నీ హాస్టల్ ఇప్పుడు బాగున్నాయి. పిల్లలకు బాగా చదువుకోవాలి, ఇంగ్లీష్ మీడియం ఉంది ఇప్పుడు. అప్పుడు ఏ స్కూల్ అంటే ఏదో పోవాలి రావాలి అన్నట్టు ఉండేది, కానీ ఇప్పుడు ఇంట్రెస్ట్ పిల్లల ద్వారా కూడా పేరెంట్స్ కూడా నేర్చుకుంటారు బాగా. ఇంకొకటి అక్క, రీసెంట్గా అక్టోబర్ 6వ తారీఖు సీఎం బ్రేక్ఫాస్ట్ అని చెప్పేసి ఒకటి ఓపెన్ చేసినారు, ఐడియా ఉందా పథకం? చేసిళ్ళు. అది చేసినప్పుడు మీకు యాజ్ ఎ పేరెంట్గా మీకు ఎట్లా అనిపించింది? బాగానే ఉంది, అప్పుడు బాగానే ఉంది. ఎందుకంటే చాలా వరకు పేరెంట్స్ పొద్దున్న పొలాలకు వెళ్ళిపోవడం, వాళ్ళు టిఫిన్ చేయకుండా పోతే రాగి జావ పెట్టడం పిల్లలకు, మంచిగా ఇది ఒక పద్ధతి బాగానే ఉంది. పొద్దున స్నాక్స్, పొద్దున టిఫిన్, మధ్యాహ్నం లంచ్ అన్నీ ఇప్పుడు కేసీఆర్ చేసింది ఏంటంటే, గవర్నమెంట్ స్కూల్లో బ్యాగ్స్ ఇచ్చిండు, షూస్ ఇచ్చిండు, టెక్స్ట్ బుక్స్ ఇచ్చిండు, మళ్ళీ రాసుకుండే నోట్ బుక్స్ ఇచ్చిండు, అన్ని తీరులా బాగానే ఉన్నాయి. ఇప్పుడు ఈ సంవత్సరం ఇంకా బాగున్నాయి. సరే, మరి మూడోసారి గెలుస్తారని అనుకుంటున్నారా, లేకపోతే ఏమైనా మార్పు కావాలనుకుంటున్నారా? ఏం మార్పు లేదు, ఆయన అన్న మాట నిలబెట్టుకుంటాడు, గెలుస్తాడు కంపల్సరీ. ఇంకొకటి అక్క, ఇప్పుడు ఆడవాళ్ళకి ఇక ఆడవాళ్ళ రాజ్యం వచ్చింది ఇప్పుడు తెలంగాణ వచ్చిన కానించి. అప్పుడు ఆడవాళ్ళంటే వెనుకడుగు ఉండేది, ఇప్పుడు ఆడవాళ్ళదే ఫస్ట్ ఉన్నది, మగవాళ్ళేమో ఆడవాళ్ళు ఎన్నుకుంటున్నారు. థ్యాంక్ యూ అక్క. థ్యాంక్ యూ.